ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించెదా. యేసయ్యలో ఆనందించెదా. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించెదా. యేసయ్యలో ఆనందించెదా. ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనందరినీ క్షేమంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారా? నా గురించి మీరు ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుళ్ళు ఏకీభవించి మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు నిరుత్సాహపడకూడదు, బలహీనపడకూడదు. చాలా ధైర్యంగా ఉండాలా, చాలా ధైర్యం తెచ్చుకొని మనం బ్రతకాలా. లోకముకు మనం ఉప్పై ఉన్నాం. ఎప్పుడు కూడా మనుషులు మనల్ని హింసించేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే తప్ప మన జీవితాన్ని, మన బాగును కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనమందరము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించుడి, దేవుని యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటల ప్రకారంగా మనము జీవించడం నేర్చుకోవాలా. ఎందుకంటే మనము ఈ లోకానికి మనము కొద్ది రోజులు మాత్రమే ఉండడానికి వచ్చాము, జీవితకాలము కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలా. యోహాను ఆ రోజు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి యోహాను దేవుని సన్నిధానంలో బ్రతికాడు. కానీ లాస్ట్కు ఎంత తగ్గింపు యోహానిది. నా వెనుక వచ్చేవాడు నాకంటే చాలా గొప్పవాడు. అంటే దేవుని యొక్క కృపను బట్టి వస్తూ ఉంటాడు, దేవుని యొక్క ఆలోచన బట్టి వస్తూ ఉంటాడు. ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేసి దేవుని యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, తగ్గింపుతోని, నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలా. మనల్ని ఒక అమ్మాయి మోసం చేసింది, మన జీవితం నాశనం చేసింది, మన లైఫ్ ఖరాబ్ చేసింది, నా లైఫ్ ఇంతే, నా బ్రతికి ఇంతే, నా ఫ్యూచర్ ఇంతే అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు. చేసినటువంటి మన ప్రయత్నంలో మనము ముందుకు సాగుతూ వెళ్ళాలి. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనము ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి మీరు నమ్మండి. దేవునిలో మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు మీకు అర్థమైతే దేవునిలో మీరు ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని గురించి బ్రతకాలా, దేవుని సన్నిధానంలో ఉండాలా, దేవునితోనే మనము జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించెదా, యేసయ్యలో ఆరాధించెదా.